రీసెంట్గా కెరియర్ గైడెన్స్కి ఒక స్టూడెంట్ రావడం జరిగింది. తను ప్రజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ ఒక రిప్యుటేషనల్ ఆర్గనైజేషన్ చదువుతున్నారు. తను కొన్ని మంచి క్వశ్చన్స్ రైట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి క్వశ్చన్స్ మీలో చాలా మందికి ఉంటాయి. వాటి ఆన్సర్స్ అనేవి నేను ఒక సిరీస్ కింద ఒకే వీడియోలో మనం చేయలేం కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్తో కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్ కాల్ చేసి నాతో డిస్కస్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. అసలు ఫస్ట్ మనం అంటే జెన్యూన్ క్వశ్చన్స్. ఆ కెరీర్ గైడెన్స్లో నేను ఎప్పుడు అడ్రస్ చేయాలంటే స్టూడెంట్ రియల్ క్వశ్చన్స్. సో తను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ కంప్లీట్ చేశాను, కానీ అందరితో కంపేర్ చేసుకుంటే నేను కొంచెం వెనకున్నానేమో అనిపిస్తుంది. యాక్చువల్గా అసలు నేను ఎలా ఉన్నాను మా కాలేజ్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉన్నాను నాకు ఎలా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, అసలు నేను ప్లేస్మెంట్కి రెడీగా ఉన్నాననే విషయం అసలు ఎలా తెలుస్తుంది, ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. థర్డ్, ఇప్పుడు ప్లేస్మెంట్స్కి కంపల్సరీగా కావాల్సిన స్కిల్స్ ఏంటి. ఇప్పుడు 2026లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటాయంట థర్డ్ ఇయర్ కాబట్టి. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్కి కంపల్సరీగా కావాల్సిన స్కిల్స్ ఒక 10 స్కిల్స్ చెప్పండి సార్, నేను నేర్చుకుంటాను. అలాగే నెక్స్ట్ పాయింట్, నాకు అసలు ప్లేస్మెంట్ వస్తుందా రాదా అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. అలా నాకే ఎందుకు సెల్ఫ్ డౌట్గా అనిపిస్తుంది. సో చాలా మంది స్టూడెంట్స్లో అట్లా సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అరే నేను నిజంగా ప్లేస్మెంట్ రెడీ అయ్యానా లేదా, నేను కోడింగ్ చేయగలుగుతానా, డేటా స్ట్రక్చర్స్ చేయగలుగుతానా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, అది నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ చేయగలుగుతానా, అడ్వాన్స్డ్ ఏ ప్రాజెక్టులు, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ సెల్ఫ్ డౌట్ ఎందుకు వస్తుంది, ఎందుకు కాన్ఫిడెంట్ అంటే మెయిన్గా కాన్ఫిడెంట్ గురించి అడగడం జరిగింది. 5th క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇప్పటి నుండి నేను సీరియస్గా థర్డ్ ఇయర్లో ఉన్నాను కదా, నేను థర్డ్ ఇయర్ నుంచి నేను సీరియస్గా ప్రిపేర్ అయితే ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు మంచి ప్లేస్మెంట్ నేను తెచ్చుకోగలను. 6th క్వశ్చన్, DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ డెవలప్మెంట్ యాప్టిట్యూడ్ కోర్ సబ్జెక్ట్, వీటిలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 7th క్వశ్చన్, నెక్స్ట్ 6 to 12 monthsకి ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి. 8th క్వశ్చన్, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే టాప్ కంపెనీ రిక్రూటర్స్ ఇంప్రెస్ అవుతారు. 9th క్వశ్చన్, CGPA ప్లేస్మెంట్స్లో అండ్ లాంగ్ టర్మ్ కెరీర్లో ఎంతవరకు CGPA ఇంపార్టెంట్. 10th, యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడం పాసిబుల్. 11th, నేను చాలా కంపేర్ చేసుకుంటాను, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. 12th, ఇంటర్వ్యూలో అన్నీ తెలియకపోయినా కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి. నేను చాలాసార్లు నా స్టూడెంట్స్ చెప్తాను, ఇంటర్వ్యూ క్రాకింగ్ అనేది ఒక స్కిల్. అది ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్ మీద నేను 100 hours క్లాస్ తీసుకుంటాను. చాలా మంది తక్కువ సబ్జెక్ట్ ఉన్న ఇంటర్వ్యూ ప్రాసెస్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. కోడింగ్ రావడం వేరు, ప్రజెంటేషన్ చేయడం వేరు, ఇంటర్వ్యూని క్రాక్ చేయడం వేరు. సో ఇంటర్వ్యూ క్రాకింగ్ మీద నేను మీకు కొన్ని వీడియోలు ఆల్రెడీ చేశాను మన ఛానల్లో. ఇంకా ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలనే దగ్గర కూడా మనం సిరీస్ ఆఫ్ వీడియోలు డిస్కస్ చేద్దాం. 13th, కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి. కొన్ని రోజులు మాత్రమే సీరియస్గా చదువుతుంటే అసలు కన్సిస్టెన్సీ ఎలా రావాలి. ఎక్కువ బీటెక్లో మిస్ అయ్యేది కన్సిస్టెన్సీ. ఇంటర్మీడియట్ వరకు కన్సిస్టెంట్ చదువుతారు కానీ బీటెక్లో మిస్ అవుతుంది. 14th, ప్లేస్మెంట్ సీజన్లో మైండ్ సెట్ ఎలా ఉండాలి. 15th, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయినప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్ ఎలా ఉండాలి. అలా రిజెక్ట్ అయినప్పుడు చాలా డిప్రెషన్గా ఉంటుంది, అది కొంచెం బాధగా ఉంటుంది. 16th, సాఫ్ట్వేర్ ఫీల్డ్ నాకు కరెక్టా కాదని ఎలా తెలుస్తుంది, ఇంకా కోర్ ఫీల్డ్లో వెళ్ళొచ్చా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే వెళ్ళాలా. 17th, ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేయాలా లేదా హయ్యర్ స్టడీస్ MBA కానీ గేట్ గురించి ఆలోచించాలా. 18th, ఫ్యూచర్లో MBA చేయాలనుకుంటే ఇప్పటి నుండి ఎలా ప్లాన్ చేసుకోవాలి. 19th, ఫ్యూచర్ స్కోప్ ఎక్కువ ఉన్న డొమైన్స్ ఏంటి. వెబ్ డెవలప్మెంట్, AIMLలో ఉంటుందా, క్లౌడ్ ఉంటుందా, సైబర్ సెక్యూరిటీ ఉంటుందా, డేటా అనలిటిక్స్ ఉంటుందా. 20, ఫ్రెషర్స్ రెజ్యూమ్ స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఎలా ఉండాలి, ఏం పెట్టాలి, ఏ సెక్షన్స్ ఉండాలి రెజ్యూమేలో. 21, స్టూడెంట్స్ రెజ్యూమ్లో ఎక్కువ చేసే మిస్టేక్స్ ఏంటి. ఇంటర్వ్యూకి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిన కొన్ని క్వశ్చన్స్. 23, ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి. 24, ఫ్రెషర్స్ నుండి ఇంటర్వ్యూస్ యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూవర్స్. 25, నా కరెంట్ CGPAకి తగ్గట్టు ఎలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయాలి. 26, హైయర్ స్టడీస్లో ఏది బెటర్ ఆప్షన్, MTech, MBA లేక MCA. 27, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. 28, ప్లేస్మెంట్స్ కోసం ఎలాంటి కంపెనీస్కి అప్లై చేయాలి. ఇలా 28 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్సే, ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటాయి. మీలో మీ పిల్లలు కానీ ఎవరైనా బీటెక్ చదువుతున్నా లేదా మీలో బీటెక్ చదివే స్టూడెంట్స్ ఉన్న మన ఛానల్లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా కొత్త క్వశ్చన్స్ ఉన్నా ఛానల్లో కామెంట్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఇవన్నీ అడ్రస్ చేస్తాను. మీరు మెయిన్గా చూసే క్వశ్చన్స్ అన్ని కూడా మెయిన్ వీళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కడుంది అంటే, ఒకటి ప్లేస్మెంట్స్, అంటే ప్లేస్మెంట్స్కి ఎలా రెడీ అవ్వాలి, ఏ స్కిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూని కాన్ఫిడెన్స్గా ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూ రిజెక్ట్ అయితే ఎలా తీసుకోవాలి, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, అసలు ఏం చేస్తే జాబ్ వస్తుంది, అసలు ఎలాంటి కంపెనీస్ మంచి కంపెనీస్, హైయర్ స్టడీస్కి వెళ్ళాలా వద్దా, ఇలా చాలా మంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. బీటెక్ చదువుతున్న చాలా మంది స్టూడెంట్స్కి ఈ క్లారిటీ మిస్ అవుతుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ మీకు ఉంటే ప్రతిరోజు వీటి మీద కొన్ని ఆన్సర్స్ని పోస్ట్ చేస్తాను నేను. ఇంకేమైనా కొత్త క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు మన ఛానల్లో నోట్ చేయండి. సో నాకు ఒక నియర్లీ 17 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఒక 20 years నుంచి నేను టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు.
ఈ క్లాసెస్ చెప్పడం, స్టూడెంట్స్తో మాట్లాడటం, ఇట్లా నాకున్న ఎక్స్పీరియన్సెస్తో నా పాత స్టూడెంట్స్ నుంచి నేను చూసిన అనుభవాలు కానీ, అలాగే నేను నా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు నేను ఫేస్ చేసిన క్వశ్చన్స్ కానీ, ఇలా నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ మీ పిల్లలకి బీటెక్ చదువుతున్నప్పుడు మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కామెంట్స్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.